దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. మనం చాలాసార్లు విశ్వాసంలో బలహీనపడిపోతూ ఉంటాము, నీరసమైపోతాము, అలసిపోతాము, కదలలేని స్థితిలో పడిపోతూ ఉంటాము. ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించాలంటే చాలాసార్లు ఆటంకాలు వచ్చినప్పటికీ మనం వాటిలో ముందుకు సాగిపోవాలని దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి. అలానే మనం ఎప్పుడు సాతాను నా పైన విజయం సాధించాడు అనే మాట మనకు రానియకుండా సాతాను పైన ఎప్పటికప్పుడు విజయం పొందేవారిగా ఉండాలి. నిరుత్సాహానికి మనము దూరంగా ఉండాలి. మన విశ్వాస హస్తములను పైకెత్తుటకును మన ప్రార్థన మోకాళ్లను బలపరచుటకును ఇది దేవుని ప్రోత్సాహకరమైన సందేశం. తరచుగా మన విశ్వాసము నీరసమైపోవును, అలసిపోతూ ఉంటుంది, కదలలేని స్థితిలో ఉంటాము. మన ప్రార్థనలు త్వరలో శక్తిహీనమగును. మన ధ్యాన వాక్యమును బట్టి మనమెంత త్వరితముగా తత్తరపడదుమో తెలియచున్నది. ఒక చిన్న ఆటంకం రాగానే హడలిపోదుము, ముందుకు సాగిపోవటానికి బదులుగా అక్కడే చతికిలబడదుము, లేదా దాని చుట్టూ తిరుగుచుందుము, దానినే తలపోసుకొని చుందుము, లేదా దాని నుండి తప్పించుకొని సులభ మార్గం ఏదో కనుగొని పారిపోజూతుము. దేహ సంబంధమైన వ్యాధిని దేవుడు బాగు చేయుచున్నాడు, కానీ అది నీకు కష్టంగా ఉండవచ్చు. మనుషుల సహాయమునకై నీవు చూచుట సహజం, లేక ఇంకొక మార్గమును నీవు వెతకవచ్చును. అందుచేత దేవుడు పని చేయలేడు. తొందరలు వచ్చినప్పుడు వాటి చుట్టూ తిరుగుట సహజమే. వాటి గుండా దాటిపోవుటకు బదులు అటు ఇటు వెళ్ళిపోదుము. తరచుగా మనకు ఉలికిపాటు కలిగించు విషయములు సంభవించును. దాని నుండి తప్పించుకొనుటకు అందుకు నేను సిద్ధంగా లేమని చెబుదుము. అప్పుడు కొంత త్యాగం అవసరం, కొంత విధేయత అగత్యము. ఏదో ఒక ఇరుకోను ముట్టడి వేయవలెను. ఒక ఆత్మను సంపాదించుటకు ధైర్యము కావాలి. ప్రార్థన ముగింపుకు రావలెను. స్వస్థపడుటకు సమీపమందే ఉన్నట్టు తెలుసుకోవలెను. క్రిందికి దించిన చేతులను పైకెత్తుమని దేవుడు అనుచున్నాడు. వరద గుండా నడిచి వెళ్ళుము, అప్పుడు నీళ్లు పాయలై నీకు మార్గమిచ్చును. ఎర్ర సముద్రం పాయలై నీకు ఆరిన నేలనిచ్చును. యోర్దాను ప్రవాహము నిలిచిపోయి నీకు పొడి నేలనిచ్చును. ప్రభువు నీకు తోడయుండి జయమునిచ్చును. నీ మార్గము నుండి నీ పాదములను దూరము చేయవద్దు, కానీ నీ శరీరమును స్వస్థపడనిమ్ము. నీ విశ్వాసము బలపడును. సూటిగా సాగిపొమ్ము. జయం పని ఒక్క ఎరుకోనైనా విడిచిపెట్టవద్దు. సాతానే గెలిచాడన్న మాట ఒక్కసారి కూడా నీ నోట రాకూడదు. ఇది ప్రయోజనకరమైన పాఠము. ఎన్నోసార్లు మనం ఆ స్థలమునకు వచ్చి ఉండవచ్చును. ఇప్పుడు నీవు అక్కడ ఉన్నావేమో. సాధ్యమైనంత వరకు నిరుత్సాహానికి అంత మాత్రము లోబడవద్దు. దానిని ఎంత తక్కువ లెక్క చేసినా అంత మంచిదే. ఒక లాంచి ఎలాగూ దున్నుకొని నీటిని పాయలు చేసుకొని పోవునో అలాగే నీవు దేనిని లెక్క చేయక ముందుకు సాగిపోము. వర్షము వచ్చినను ఎండ వచ్చినను ఆ లాంచి ఆగకుండా పోయినట్లు నీ మార్గము కరుకుగానైనను సున్నితముగానైనను ఎలాగున్నను వెనుదీయక వెళ్ళిచుండుము. నీ భారముతో నీ గమ్యస్థానము చేరుకును. ఎండి బాబ్కాక్. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభు. విశ్వాసంలో ఎన్నో పరీక్షలు వచ్చినప్పుడు అలసిపోయి కదలలేని స్థితిలో ఉంటాం, త్వరలో శక్తిహీనమైపోతాము. అయితే ఇది నా ధ్యాన వాక్యమును బట్టి ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రంలో ఒక ఆత్మను మీ కొరకు సంపాదించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నిరుత్సాహానికి మేము లోబడకుండా నిరుత్సాహాన్ని వెనుకకు నెట్టేసేవారిగా మమ్మల్ని ఉంచమని, అటు కృపతో నడిపించమని ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎవరెవరి సమస్యలు అయినా ప్రభా మీ నామంలో తీర్చమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.